మాఘపురాణము 9వ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము. ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటులు నుడివెడెను. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించెను. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటులు బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మిచ్చినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలము వలననే మరలా బ్రతకగలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరింతును, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతము కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయము. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నానజపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షవంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమ భక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయినది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూచి, ఓరి భటులారా, పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామమునందే మరి ఒకడు గలడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకుని వచ్చితిరి అని గర్జించుసరికి గడగడా వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూచిపోవుదునని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరకబాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవించుట పుష్కరుడు కనులారా గాంచెను. అతనికి అమితముగా భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగాను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొని చుండిరి. వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరకబాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవునిని స్మరించుచుండెను. ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను. మాఘపురాణము 9వ అధ్యాయము సమాప్తము.